భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. ఆగమైన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. కనీసం 10,000 కావాలని మనం అనుకుంటున్నాం. మీరు 10,000 కాదు, మేము 20,000 చేస్తామని చెప్తున్నారు. నిజంగా మిమ్మల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కూడా ఏకైక లక్ష్యం ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కొనసాగించాలి. కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి సొమ్ము దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని చేయాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం. స్వచ్ఛంగా చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చిర్రు, మంచి జోష్ లో ఉన్నారు. మొన్ననే 150 రోజుల క్రితం ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిర్రు. అదే మెజార్టీ ముందు కంటిన్యూ చేసే విధంగా ఈరోజు చర్చలు చేసుకున్నాం. 150 రోజుల పాలన, స్వేచ్ఛ పాలన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చింది. ప్రజల్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఉంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గత ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరిగినాయి. అదే స్వింగ్ ఈరోజు కార్యకర్తలలో ఉంది. రేపటి నుంచి మా కార్యకర్తలంతా మండల సమీక్షలు పెట్టుకొని బూత్ స్థాయిలకు వెళ్ళి బీజేపీ పాలనపై గతంలో బీఆర్ఎస్ పాలనను ఎలా ఎండగట్టారో ఈరోజు బీజేపీ పాలనను గత 10 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేసే విధి విధానాలను ప్రజలకు తెలియజేసి ఈ మతతత్వ పార్టీని ఏదైతే మతాలను రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని మా కార్యకర్తలు పిలుపునియ్యారు.